హలో ఎవ్రీవన్, ఇప్పుడు మనం హెల్దీ రాగి గంజి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినన్ని పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు బాయిల్ అవుతుండగానే మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ లైక్ కాజు, బాదం, పంకిన్ సీడ్స్ ఇలా తీసుకొని వాటిని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కాజు, బాదం, పంకిన్ సీడ్స్ తీసుకున్నాను. ఇంకా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టమో మీరు వాటిని మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో నెక్స్ట్ టైం తయారు చేసేటప్పుడు మనం వాటిని కూడా యాడ్ చేసి తయారు చేద్దాం. కచ్చాపచ్చాగా దంచుకున్న తరువాత మనం వాటిని మరుగుతున్న పాలల్లో వేయాలి. లైక్ చూపిస్తున్నట్లుగా అవి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. డ్రై ఫ్రూట్స్, పాలు. తర్వాత మనం రాగి పిండిని తీసుకొని వాటర్తో మిక్స్ చేయాలి. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలకి 2 స్పూన్స్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాను. ఎందుకంటే మనం డైరెక్ట్గా వేసేస్తే అది రాగి పిండి పాలల్లో ఉంటలు కడుతుంది కాబట్టి మనం నీళ్ళల్లో కలిపి వేయాలి. ఇది బాగా మరగడానికి సుమారు 6 నుంచి 7 నిమిషాల సమయం పడుతుంది. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఈ రాగి గంజి తీసుకోవటం వల్ల కాల్షియం బాగా ఇంప్రూవ్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. మన పిల్లలకి కూడా అలవాటు చేయాలి. తద్వారా ఇది టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ వస్తుంది. కాస్త బెల్లాన్ని తీసుకొని బాగా గ్రైండ్ చేసి మెత్తగా అయిన తర్వాత పాలల్లో మిక్స్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పాలు, బెల్లం మొత్తం కరిగే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాంటి మరిన్ని హెల్దీ, ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే హెల్త్ కోసం చూస్తున్న వారందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీతో వస్తే మనకి రాగి గంజి రెడీ అయినట్లు. తర్వాత మనం దానిని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, యమ్మీ టేస్టీ రాగి గంజి వచ్చేసింది. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి మాకు కమెంట్ ద్వారా తెలియజేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.